మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఓ హోంగార్డ్ ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు ఓ హోంగార్డ్. చర్లపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎంఏ గని తన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. 2 రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే పోలీసులు కబ్జాదారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గని సిఐ ఛాంబర్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఓ హోంగార్డ్ ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు ఓ హోంగార్డ్. చర్లపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్న ఎంఏ గని తన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. 2 రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే పోలీసులు కబ్జాదారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన గని సిఐ ఛాంబర్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. దీనికి సంబంధించి అప్డేట్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, హోంగార్డ్ ఆత్మహత్య గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని హోంగార్డ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే హోంగార్డ్ కానీ ప్రస్తుతం తన పైన దాడి చేసిన తన భూమికి సంబంధించిన కబ్జా చేసిన కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలంటూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే తిరుగుతున్నా గానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఘట్కేసర్ పిఎస్ వర్క్ లో తనకి చెందిన పట్టించుకోవడంతో ప్రస్తుతానికి అయితే ఏదైతే దీనికి సంబంధించిన ఘట్కేసర్ పోలీసులు కబ్జాదారులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన సిఐ ఛాంబర్ ముందే ప్రస్తుతం గని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఒక్కసారిగా పోసుకున్నాడు. అంటించుకునే ప్రయత్నం చేయగా స్థానిక పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా అతన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి ఆ విషయం బయటికి పొక్కకుండా కూడా ఎస్ఐ ప్రస్తుతం రెస్ట్ రూమ్ లో తీసుకెళ్లి కూడా హోంగార్డ్ ను పోలీసు అయితే సంభాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు అతని భూమికి సంబంధించి కబ్జాదారులు భూమి కబ్జాకి యత్నించారు, అసలు దీని వెనుక ఎవరున్నారు? ఎందుకంటే సివిల్ కేసులు కాబట్టి పోలీసులు పట్టించుకోరు, కానీ ట్రెస్పాస్ చేసిన మాత్రం పోలీసులు స్పందించాడు. కానీ దీని పట్ల ఎందుకు స్పందించలేదు, దీని వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం వైపు ఆరా తీస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ ఎస్ఐ రెస్ట్ రూమ్ లో హోంగార్డ్ అయితే పోలీసు అయితే సంధాయిస్తున్నారు. అమరేందర్.